సూర్యాపేట జిల్లాలోని జాన్ పహాడ్ దుర్గాను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దర్శించుకున్నారు. ఈ క్రమంలో దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేసిన మంత్రి రాష్ట్రంలో వర్షాలు పడి మంచి పంటలు పండి రైతులు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఉరుసు ఉత్సవాలలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానని ఉత్తమ్ అన్నారు. వచ్చే 2 ఏళ్లలో ₹1 కోటి దర్గాలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని అన్నారు. గత ప్రభుత్వంలో ఆర్భాటాలు తప్ప అభివృద్ధి ఏమీ జరగలేదని మండిపడ్డారు. మిషన్ భగీరథ ద్వారా ₹40,000 కోట్లతో అప్పు చేసి కృష్ణానది ఒడ్డున ఉన్న గ్రామాలకు కూడా నీళ్లు రాక ప్రజలు ఇబ్బంది పడేలా చేశారని ఆరోపించారు. బాయ్ కేసీఆర్ బాయ్ బాయ్ కేటీఆర్ ప్రజలు మీకు బాయ్ బాయ్ చెప్పి వచ్చేది లేదు, అయిపోయింది. మరి మీ పనితీరు ఇట్లుంది. ప్రజలు కూడా చాలా స్పష్టంగా అసలు ఈ విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని 10 ఏళ్ల పరిపాలనలో నాశనం చేసినది నిజంగా అంకెలతో ఇప్పుడు బయటకు వస్తున్న విషయం కూడా మనం చేస్తూ మరి జాన్పాడ్ సైతన్య సాక్షిగా వచ్చే 2 ఏళ్లలో ఇక్కడ భక్తులకి ₹1 కోటి వసతులు కల్పిస్తారని 50,000 కోట్లు అప్పు తీసుకొచ్చి మిషన్ భగీరథ చేసి 99% ఇళ్లకి ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్ ఇస్తున్నామని చెప్పుకున్న అబద్ధాలు పలికిన ప్రభుత్వం ఈరోజు మరి ఏం జరుగుతుందో మీకు తెలుసు. కృష్ణా నది ఒడ్డున ఈ గ్రామాలకే మంచినీళ్ళ సోర్స్ లేదు. అసలు బోర్లు ఎండిపోతున్నాయి. ఏది మిషన్ భగీరథ ఏనాగిరావు గట్టినా మరి ఏది క్రియేట్ చేసిన సోర్సు ఏడిపోయిన ₹1,000 కోట్ల దేవుల్లో పోయి బాయ్ బాయ్ కేసీఆర్ బాయ్ బాయ్ కేటీఆర్. సూర్యాపేట జిల్లాలోని జాన్ పహాడ్ దర్గాను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దర్శించుకున్నారు. ఈ క్రమంలో దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేసిన మంత్రి రాష్ట్రంలో వర్షాలు పడి మంచి పంటలు పండి రైతులు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఉరుసు ఉత్సవాలలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానని ఉత్తమ్ అన్నారు. వచ్చే 2 ఏళ్లలో ₹1 కోటితో దర్గాలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారని తెలిపారు. గత ప్రభుత్వంలో ఆర్భాటాలు తప్ప అభివృద్ధి ఏమీ జరగలేదని మండిపడ్డారు. మిషన్ భగీరథ ద్వారా ₹40,000 కోట్లతో అప్పు చేసి కృష్ణానది ఒడ్డున ఉన్న గ్రామాలకు కూడా నీళ్లు రాక ప్రజలు ఇబ్బంది పడేలా చేశారని ఆరోపించారు.